హాయ్ అండి. ఈరోజు నేను మీకు చూపించబోయే ప్లాంట్ ఇప్పుడు చూస్తున్నారు కదా, అదేనండి. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఈ ప్లాంట్ పేరు. గలార్డియా ప్లాంట్ అండి ఇది నేను పెట్టి 1 ఇయర్ అయింది. 1 ఇయర్ నుంచి ఫ్లవర్స్ వస్తూనే ఉన్నాయండి పెట్టిన దగ్గర నుంచి. నేను సీడ్స్తో గ్రో చేశాను దీన్ని. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో అట్లా వేశాను సీడ్స్. ప్లాంట్ వచ్చిన తర్వాత వీటిని రీపాట్ చేశానండి కుండీల్లో. కుండీలు కావాల్సి వచ్చి వీటిని ఈ టబ్స్లో వేసేసాను. ఎంత బుషీగా వచ్చేసినాయో అసలు. ఇవి చిన్న చిన్న మొగ్గలుగా వచ్చి పువ్వులు వస్తాయండి బాగా. ఆ ఫ్లవర్స్ ఇంచుమించు 4 to 5 days వరకు ఉంటాయి. కొన్ని డేస్ తర్వాత అట్లా రేఖలు రాలిపోతూ ఉంటాయండి. తర్వాత సీడ్స్ ఫామ్ అవుతాయి ఇవి. ఈ సీడ్స్ గరుకుగా చాలా గుచ్చుకుంటున్నట్లు ఉంటాయండి. అందుకే నేను వీటిని కలెక్ట్ చేయటం కూడా మానేశాను, గుచ్చుకుంటున్నట్లు ఉంటున్నాయని. ఆ సీడ్స్ అన్నీ రాలిపోయి చాలా మొక్కలు వచ్చేసాయండి మా టెర్రస్ పైన కుండీల్లో. ఇవి గాలికి ఎగిరి వేరే కుండీల్లో పడి మొక్కలు వచ్చేస్తున్నాయి ఇట్లాగా. పువ్వులు మాత్రం చాలా అందంగా ఉంటాయండి. వీటికి పెస్ట్ కూడా అసలు నాకు తెలిసి అయితే ఇంతవరకు ఏం పెస్ట్ అటాక్ అవ్వలేదు, మంచిగా వచ్చినాయి. సమ్మర్లో కూడా తట్టుకుందండి ఈ ప్లాంట్. ఇవి సీడ్స్ వచ్చిన తర్వాత వాటిని సిజర్స్తో కట్ చేసేస్తే మళ్ళీ చిగుర్లు వస్తాయండి బాగా. చూసారా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో, ఎంత గ్రీనిష్గా ఉందో. ఇది అప్పుడప్పుడు కొద్దిగా ఎప్సమ్ సాల్ట్, మస్టర్డ్ కేక్ పౌడర్ ఎప్పుడన్నా వేస్తూ ఉంటాను. ఇంక అంతేనండి, పెద్దగా అంటే నేనేం వేయలేదు. అయినా కూడా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్. వీటిని కట్ చేస్తే కొంచెం 1/2 గంటకి 20 నిమిషాలకే మెత్తగా అయిపోతాయండి. కానీ చట్నీ ఉన్నంతసేపు చాలా అందంగా ఉంటాయి. కానీ చూసారా ఎంత బుషిగా వచ్చినాయో. అది చూడండి, సీడ్స్ అండి అవి ఇట్లా ఉంటాయి, గుచ్చుకుంటాయి. అది ఊరికి నేను పట్టుకుంటే చాలు నూనూగ్గా ఉంటాయి. ఇంకా ఫస్ట్ ఇలా వస్తాయండి. ఇవి కాదు సీడ్స్, దీని అడుగు భాగంలో ఉంటే సీడ్స్. అది ఫ్లవర్ ఎండిపోయిన తర్వాత అలా వస్తుంది ఫస్ట్. ఇప్పుడు నేను మీకు సీడ్స్ చూపిస్తాను, చూడండి ఎలా వస్తాయో. అయ్యో, అలా వచ్చిన వాటిని మనం సీడ్స్కి దాన్ని వేరే వేసుకోవచ్చండి. అదే వాటందరికి అవే రాలిపోతాయి మనం కొయ్యకపోయినా. అవన్నీ ఎండిపోయినాయి, ఎన్ని ఉండిపోయినాయో చూడండి. దీంట్లో ముద్దవి కూడా ఉన్నాయండి నా దగ్గర, వేరే కలరు. ఈ ఆరెంజ్ ఎల్లో షేడ్లోనే ఉంది ఇంకొకటి, అది వేరే వీడియోలో చూపిస్తాను. ఇవి లో మెయింటెనెన్స్ ప్లాంట్ అండి. ఊరిని పెట్టి మర్చిపోయినా చాలా, మనం వాటర్ పోస్తూ ఉంటే చాలు దానికండి, పెద్దగా ఏమీ అవసరం లేదు. సరే ఎన్ని పూలు వచ్చాయో. కొండ అంత భలే అందంగా ఉందండి. ఇలాంటి ఫ్లవర్స్ ఎక్కువగా వచ్చే ప్లాంట్స్ని పెట్టుకుంటే మనం గార్డెన్ కూడా అందంగా ఉంటుందండి. ఇది కొంచెం వెరైటీగా ఉంది మిగతా ఫ్లవర్స్తో కంపేర్ చేసుకుంటే. ఇది కొంచెం రేఖలు వేరుగా వచ్చాయి. మీకు నచ్చిందా ఈ ఫ్లవరు? నేనైతే ఆన్లైన్లో క్యాటలాగ్ చూసే కొనేసానండి. ఎంత ముందు వరకు ఎప్పుడు నేను విడిగా ఈ ఫ్లవర్ చూడలేదు. మా ఇంటి పైన ఫ్లవర్స్ వచ్చిన తర్వాత చూడటమే నేను డైరెక్ట్గా ఈ ఫ్లవర్స్ని. ఫస్ట్ టైం చూసినప్పుడు భలే హ్యాపీగా అనిపించింది. అంటే ఇంత ఈజీగా గ్రో అవుతాయని నాకు కూడా తెలీదు. ఫ్లవర్స్ బాగున్నాయి కదా అని తెప్పించాను, బాగా వచ్చాయండి.
ఇలా పెస్ట్ అటాక్ తక్కువగా ఉండే మొక్కలను పెట్టుకోవడం వల్ల మనకి పెద్ద రిస్క్ ఉండదండి. పెస్ట్ వచ్చినప్పుడు చాలా హెడేక్ అనిపిస్తుంది మొక్కలకి. చాలా ఇబ్బంది పడాలి. వీటికి అలాంటి ప్రాబ్లం ఏమి కూడా ఉండదండి. ఇది వేరే కుండీలో ఉన్న ఫ్లవరు.